హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవీ కిచెన్స్. ఈరోజు మనం సగ్గుబియ్యంతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 250 గ్రాములు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి 3 గంటల సేపు. బంగాళదుంపలు 2 ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఆయిల్, ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి చిన్న చిన్నగా. జీలకర్ర, పల్లీలు వేయించేసుకొని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్, గరం మసాలా 2 స్పూన్స్, రుచికి సరిపడా సాల్ట్. బంగాళదుంపలు తీసుకుని ఇందులో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాం. పల్లీల పౌడర్ అండి, జీలకర్ర, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు లేకుండా ఈ సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం ఉండలు చేసుకోవాలి. ఉండ కింద చేసుకుని దీన్ని ఇలా చేసుకుని ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. వీటికి ఆయిల్ తక్కువగా లాగుతుందండి. వేగితే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయినాయండి. వేడివేడివి ఈవినింగ్ స్నాక్స్లో ఇవి చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.